హలో అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మా ఈరోజు పండగ ఏదమ్మా తొలేకాదశి అనమాట. సో మీ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. అండ్ నేను వీడియోలు పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామని, ఈరోజు మంచి రోజు అని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు బయట ఏమన్నా సౌండ్ వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. వాళ్ళ పైన ఇల్లు కడుతున్నారనమాట, ఇంటికల్లకు, మేం కాదు. సో ఇదనమాట. సో ఇవాళ మంచి రోజు అని చెప్పేసి ఇవాళ వీడియో నేను స్టార్ట్ చేసేస్తున్నాను. అంటే ఇవాళ నేను ఏం చేశాను, ఎలా చేశాను, ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళడం, ఇవన్నీ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఎవ్రీ మార్నింగ్ లేవగానైతే మెంతి నీళ్ళు తాగుతాను. సో నైట్ నానబెట్టేసి పొద్దున్నే మరగబెట్టేసి ఆ వాటర్ చల్లగా అయిపోయినాక తాగుతాను. ఇక్కడ మా అమ్మ పొంగళ్ళు చేస్తుంది. సో అందుకే గ్యాస్ అంతా నీట్గా కడిగేసి బొట్లు పెడుతుంది. ఎప్పుడు పూజ చేసినా మాత్రం ఖచ్చితంగా గ్యాస్ అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టి మాత్రమే పొంగల్ చేస్తుంది. ఇక్కడ మంచిగా పొంగల్ ఉడుకుతుంది. ఇక్కడైతే నా మెంతు వాటర్ రెడీ అయిపోయాయి, కూల్ డౌన్ అయిపోవాలన్నమాట. అంటే వేడిగా ఉన్నాయి బాగా. సో అవి చల్లగా అయిపోయినాక తాగుతాను, డైలీ తాగుతాను. ఇవాళనే కాదు. పాలు పోస్తున్నామా? ఇక్కడ పాలు అయితే పోసేసింది. అదేందో మరి నేనైతే ఇట్లా వీటిలో కలిపిన పాలు అయితే స్వీట్స్ అయితే తింటాను, కానీ ఉత్త పాలు అయితే తాగను. అదేందో అలవాట్లేదు మరి నాకు. దీని తర్వాత ఇంకా బెల్లం వేయడమా? కొంచెం మెత్తగా కావాలి. అది మెత్తగా అయిపోయాక ఉడికిన తర్వాత ఇక్కడ బెల్లం ఉంది కదా, ఆ బెల్లం వేయడమే. ఇప్పుడు బెల్లం ఇది వేస్తే అయిపోద్దామా? ఇది నా ఫేవరెట్ పార్ట్. జీడిపప్పులు, కొబ్బరి మాడ పెట్టావు కదా మాకు. అట్లానే నీళ్ళు పోస్తారా? అయిపోయిందా మా పొంగలి? ఇంకా టైం పట్టుద్దా? ఇక్కడైతే మా అమ్మ మామిడి ఆకులు కడుతుంది. అయిపోయిందమ్మా కట్టడం? ఎంత బాగా కట్టిందో. ఎందుకు అంత చిక్కగా కట్టావు? పలసగా కట్టాల్సినప్పుడు వాకిలికి బాగా సరిపోయేది. ఇవన్నీ ఉన్నాక ఇంకా కట్టేద్దాం. దానికి వీటికన్నిటికి హోల్స్ ఉన్నాయంట, అందుకే కట్టదంట. మా ఏమైంది మా కట్టకూడదా? ఇక్కడ దేవుడు వాటికి కూడా పెట్టేసింది. ఇప్పుడు వెళ్ళి బయట కట్టాలి. ఇక్కడ ఉన్న దానికి కాదు, ఇవన్నీ బయట గుమ్మానికి కట్టేసేయాలి. సో వాటికి బొట్లు పెట్టేసి బయట గుమ్మానికి కట్టేయడమే. ఇంకా దాని తర్వాత పూజ స్టార్ట్ చేయడమే. పట్టుకోవాలా? మా ఎట్లా కట్టాము? అట్లా మాల కట్టి ఇంకా వాటికి బొట్లు పెట్టేసిన తర్వాత బయట గుమ్మానికి కట్టేస్తాం. బయట అయితే ఇప్పుడు మామిడాకులు కట్టడం అయిపోయింది. ఇంకా మార్నింగ్ అన్నీ కాగబెట్టాను కదా వాటర్, చూడండి అవి ఇంకా తాగలేదు. ఇప్పుడు తాగేయాలి. ఇవి రోజు ఎంత తీసుకుంటున్నానంటే నా జుట్టు ఊడిపోతుంది. సో కొంచెం మంచిదని చెప్పేసి ఈ వాటర్ తాగుతున్నాను. సో యాక్చువల్గా ఇది నా డ్రెస్ కాదు, ఇక్కడ ఉంది నా డ్రెస్. ఇది అనమాట నా డ్రెస్. ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను. ఇక్కడ పొంగల్ అయిపోయింది. ఇందాక చూపిలా, నేను మర్చిపోయాను. పొంగల్ అయిపోయే టయానికి కొంచెం గట్టిగా అయిపోయింది. అట్లా చేసుకున్నారు మనం. ఇందులోకి మేము చప్పిడి పప్పు తింటామన్నమాట. చప్పిడి పప్పు ఇలా దేవుడికి మా అమ్మ మంచిగా వెంకటేశ్వర స్వామికి తులసి మాల కట్టేసింది. ఇక్కడైతే ఈసారి పూజలో మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ మిస్ అయ్యారు. పాపం మా అన్నయ్య ట్రిప్కి వెళ్ళాడు అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మా అన్నయ్య ట్రిప్కి వెళ్ళాడు. సో ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా ఆఫీస్ వర్క్ మీద ఆఫీస్ ప్లేస్లో ఉన్నాడు. సో ఈసారి నేను మా అమ్మ మాత్రమే కానిచ్చేస్తున్నాం ఈ పూజ. సో ఇంకా మంచిగా టెంకాయ కొట్టేసి నేనైతే దండం పెట్టేసుకొని మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇది అనమాట నా అవుట్ఫిట్. ఎలా ఉంది కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము పొదిల్లో. యాక్చువల్గా నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే క్యారీ చేస్తానో లేదని జస్ట్ సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసి వచ్చేస్తాము. మేబీ నేను అక్కడ ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు, ఎక్కువ క్లిప్స్ తీయలేకపోవచ్చు. అందరిలో ఉన్నప్పుడు నాకు కొంచెం భయం అనమాట వీడియో తీయడం. పర్లేదు, వచ్చిన వరకు తీస్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా గుడికి వెళ్ళిపోదాం. అంతమందిలో వీడియో తీస్తాను అనుకోలేదు, కానీ కొంచెం డేర్ చేసి మాత్రం వీడియో అయితే తీశాను. సో వెనక వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. సో ఫైనల్గా అయితే డేర్ చేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ వీడియో క్లిప్ మాత్రం మా అమ్మ అయితే నేను నడుచుకుంటూ వస్తాను, నన్ను చిన్న వీడియో తీవా అని అడగగానే నేనైతే ఇలా వీడియో తీసేసి ఇందులో పెడుతున్నాను. సో నాకు అలా అడగగానే భలే అనిపించేసింది, చాలా క్యూట్గా అడిగిందని వీడియో తీవా అని. సో అలా అడిగేసరికి వాళ్ళ మెమరీస్ ఎందుకు కాదనకూడదని చెప్పేసి అలా వీడియో తీసేసి మా అమ్మకు చూపిస్తే భలే హ్యాపీగా ఫీల్ అయింది. పాపం ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు నేను ఫోటో తీస్తున్నానేమో అని చెప్పేసి ఫోటోకి స్టిల్ అయితే ఇచ్చారు, కానీ నేను అక్కడ వీడియో తీస్తున్నాను. పాపం వాళ్ళ రియాక్షన్ చూడండి. ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఒక ఆయన వేషం వేసుకొని వెంకటేశ్వర స్వామిలాగా వస్తుంటే నాకు నిజంగా వెంకటేశ్వర స్వామిలాగా వచ్చాడనిపించింది. కానీ బాగా క్యాప్చర్ చేసేలోపు ఈ వైట్ షర్ట్ ఒక ఆయన అయితే అడ్డం వచ్చేసాడనమాట. ఇంకా కొంచెం పక్కకు వచ్చినాక ఇక్కడైతే అమ్మవారి వేషాలు కూడా వేసున్నారు. ఇక్కడైతే చిన్న ప్రోగ్రాంలో జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని క్యాప్చర్ చేద్దామంటే ఒక ఆమె చేయడం పెట్టి అక్కడ కూడా నాకు కుదరలేదు. మరి వెంకటేశ్వర స్వామి వద్దనుకున్నాడో ఏమో, కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. పూలు అలంకరించి నిజంగా అమ్మవారిని అండ్ వెంకటేశ్వర స్వామిని చాలా బాగా అలంకరించారు. సో దర్శనం అయితే బాగా జరిగింది. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే మరి చలో, బాయ్ బాయ్.